హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో నా కిచెన్ ఇంత గజిబిజిగా ఉందండి. నేను ఎలా క్లీన్‌గా, నీట్‌గా మార్చుకున్నాను ఈ వీడియోలో అండి. మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఆన్‌లైన్‌లో కొన్ని కిచెన్ ఐటెమ్స్ చేశానండి. చాలా చాలా యూజ్‌ఫుల్. ప్రతి ఒక్కరికి కిచెన్స్‌లో ఖచ్చితంగా ఉండాల్సిన ఐటెమ్స్ అన్నమాట. మన నేను తీసిన ఐటెమ్స్ కూడా చాలా క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారండి. క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన కిచెన్స్‌లో మాత్రం బడ్డీ కొట్టులో ఉన్న ఈ ప్లాస్టిక్ బాక్సెస్, చాక్లేట్ బాక్సెస్ మాత్రం మన ఇంట్లో మాత్రం ఏదో ఒకటి ఉంటుందండి. కానీ ఏ ఐటెమ్స్ ఎందులో ఉంటాయో అస్సలు తెలియవు. గజిబిజిగా ఉంటుంది. వంట చేసేటప్పుడు మాత్రం ఒక యుద్ధమే అన్నమాట. ఆన్‌లైన్‌లో అయితే 2 ఐటెమ్స్ తీశానండి. ఇదైతే ఫస్ట్ ఐటెమ్ అన్నమాట. ఇది గ్రోసరీ కంటైనర్స్ అండి. ఇందులో అయితే ఏకంగా 24 పీసెస్ ఉంటాయండి. ఒకటొచ్చి 1200 ఎంఎల్, ఇంకొకటి 650 ఎంఎల్, ఇంకొకటి 350 ఎంఎల్, ఇంకొకటి 250 ఎంఎల్ అండి. అలా 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్‌లో మనకు ఈ విధంగా 24 పీసెస్ ఇచ్చారండి. అంతే కాకుండా ఈ 24 పీసెస్‌కి 24 స్పూన్స్ అయితే ఇచ్చారన్నమాట. చాలా క్వాలిటీ కూడా చాలా బావుందండి. అన్నిటికి ఈ విధంగా స్పూన్స్ అయితే ఇచ్చారు. చాలా నీట్ అండ్ క్లియర్‌గా మనం ఎందులో ఏ ఐటెమ్ వేసామో చాలా ఈజీగా తెలుస్తుంది. అంతే కాకుండా క్వాలిటీ కూడా చాలా బావుందండి. అన్ని ఐటెమ్స్ ఇందులోనే వచ్చేస్తాయన్నమాట. దీని ప్రైస్ కూడా 424 అండి. 24 పీసెస్ వచ్చి మనకు 1 కేజీ, హాఫ్ కేజీ మరియు కాల్ కేజీ అలా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. సెకండ్ ఐటెమ్ వచ్చి ఇక్కడ నేను 4 కంటైనర్స్ ఉన్న ఒకే బాక్స్‌లో ఈ విధంగా తీసుకున్నానండి. మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. కిచెన్‌లో మాత్రం చాలా తొందరగా వంటైతే చేసుకోవచ్చు. మనకు ఏ ఐటెమ్స్ ఎక్కడ ఉన్నాయో వెతికే పని లేకుండా అన్నీ ఒకే ఐటెమ్స్ ఈ విధంగా వేసుకోవచ్చనమాట. ఈ 2 పీసెస్ వచ్చి నాకు 188 పడిందండి. క్వాలిటీ కూడా చాలా బావుంది. చూడండి ఇంకా నేను బ్రీఫ్‌గా చూపిస్తానండి. ఈ విధంగా ఒక సెట్‌లో అయితే 4 పీసెస్ ఉంటాయండి. ఇదైతే 1 కేజీ అన్నమాట. 1 కేజీ కంటే ఎక్కువండి. 1300 ఎంఎల్ అన్నమాట. మనం ఎక్కువగా పప్పులు అలాంటివి వేసుకుంటూ ఉంటాము. అలాంటి వాటికి ఈ పెద్ద బాక్స్ అయితే చాలా బావుంటుందండి. ఎందులో ఏ ఐటెమ్స్ ఉంటాయి చాలా క్లియర్‌గా ఉంటుంది. చూడండి ఇందులో అయితే 4 పీసెస్ ఉన్నాయి. ఒక్కటైతే 1300, ఇంకొకటొచ్చి 650 ఎంఎల్ అండి. ఏకంగా హాఫ్ కేజీ పైనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదైతే 350 ఎంఎల్ అండి. ఇదైతే కాల్ కేజీ పైనే ఉంది. ఇంకొకటి 250 ఎంఎల్ అన్నమాట. చాలా క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఈ విధంగా అన్ని ఐటెమ్స్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ విధంగా సెకండ్ ఐటెమ్ వచ్చి యుటిలిటీ కంటైనర్ అండి. ఒకే బాక్స్‌లో మనకు 4 ఈ విధంగా డిఫరెంట్ టైప్స్‌గా ఉంటాయన్నమాట. 4 బాక్సెస్‌కి 4 స్పూన్స్ ఇచ్చారండి. ఇవైతే బై వన్ గెట్ వన్ అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఈ 2 ప్రైసెస్ వచ్చి 188 అండి. 2 పీసెస్ వచ్చి ఇంతన్నమాట. ఇప్పుడు చూడండి ఈ బాక్సెస్‌లో నేను ఏం పెట్టానో చూసేయండి. చాలా యూజ్‌ఫుల్ మీకు కూడా పెట్టిన తర్వాత కూడా ఈ విధంగా పెట్టుకోండి. మనకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మనం కిచెన్‌లో కూడా మన పని కూడా తొందరగా అయిపోతుంది. వంట కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఇలా ఉన్న కిచెన్‌ని నేను ఎలా మార్చుకున్నానో అంతే అండి. చాలా చక్కగా ఈ విధంగా ఈ కంటైనర్స్‌లో బాగా వాష్ చేసి ఆరబెట్టి ఈ విధంగా సర్దుకున్నానండి. చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా కనిపిస్తుందండి. ఏ ఐటెమ్స్ ఎక్కడున్నాయో గజిబిజి లేకుండా చాలా చక్కగా తక్కువ స్పేస్ పడుతుందనమాట ఈ 24 పీసెస్‌లో. అంతే కాకుండా చూడండి ఈ 4 కంటైనర్స్‌లో నేను ఈ విధంగా ఒకే బాక్స్‌లో ఇన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాను. ఉంచుకోవచ్చండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ మనకు ఎక్కువగా అంటే ఈ విధంగా పోపు పెట్టేటప్పుడు ఈ విధంగా జీలకర్ర, మిరియాలు అంతే కాకుండా ఇంగువ మరియు సాసులు అలాంటివి మనం ఎక్కువగా పోపు పెడుతూ ఉంటామండి. అలా మనం 4 టైప్స్ ఆఫ్ బాక్సెస్‌లో సెపరేట్‌గా పెట్టకుండా ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుందండి పోపు పెట్టుకోవడానికి. అంతే కాకుండా సాంబార్, కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా పసుపు, ధనియా పౌడర్, కారం మరియు ఈ విధంగా సాల్ట్ మనం యాడ్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ టైప్స్‌గా పెట్టకుండా ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి వంట చేసేటప్పుడు. చెప్తున్నాను చూడండి నాకైతే ఇది తెచ్చుకోవడం వల్ల నా పనైతే చాలా ఈజీగా అయిపోయింది. అంతే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి. అంతే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 బాక్సెస్ మాత్రం చాలా చాలా మనకు ముఖ్యమనమాట కిచెన్స్‌లో మాత్రం. మనము ఇందులో వేసిన ఐటెమ్స్ కూడా సెపరేట్ అవ్వదండి. మనం ఎలా వేసామో అలాగే ఉంటుందనమాట. ఇక్కడ చూడండి మిడిల్‌లో అయితే ఈ విధంగా లైన్స్ లాగా వచ్చింది కదండీ! అది క్లోజ్ చేసేటప్పుడు చాలా గట్టిగా క్లోజ్ అవుతుందండి. ఓపెన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మనం అటు ఇటు కదిలించేటప్పుడు కూడా అవైతే ఒకటికొకటి చేరదు. చాలా ఈజీగా ఒకే దగ్గర ఉంటుందండి.
చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి. తప్పకుండా ట్రై చేయండి. ఈ లింక్స్ కావాలంటే కమెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ ప్రైస్ కూడా నాకైతే రీజనబుల్‌గా ఉందండి. ఇన్ని పీసెస్ ఈ 2 పీస్ వచ్చి 180 అండ్ ఇన్ని పీసెస్ వచ్చి 24 వచ్చి 424 అన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బావుంది. మీకు కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను లింక్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ చిన్న టిప్ అండి. మనం ఎక్కువగా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ అనేవి కొంటూ ఉంటాము అంగట్లో అయితే. ఇవి అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇలాంటి బాక్స్‌లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తొందరగా దొరుకుతుంది. ఎక్కడ ఏదుందో మనకి చాలా ఈజీగా కనిపిస్తుందనమాట. చాలా తప్పకుండా ట్రై చేయండి. ఈ కిచెన్ ఐటెమ్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. నా కిచెన్ ఎలా ఉందో ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.